హాయ్ అండి. నేను నా రాక్షసుడు పార్ట్ 13. రణవ్ సైలెంట్ గా ఉండమని చెప్పేసరికి మీ హీరో సైలెంట్ గా ఉంటుంది. కానీ మనసులో మాత్రం భయపడుతూనే ఉంటుంది. అడవుల శబ్దం దగ్గరగా వినిపిస్తూ ఉంటే భయంతో మీ హీరో హార్ట్ బీట్ రైజ్ అవుతూ ఉంటుంది. రణవ్‌కి కూడా కాస్త భయంగానే ఉన్నా పైకి ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. రణవ్ చేతులు ఇంకా మిహిర నోటి మీదే ఉండటంతో భయంతో వస్తున్న మిహిర కళ్ళల్లో నీళ్లు రణవ్ చేతికి వెచ్చగా తగులుతాయి. దానితో తల తిప్పి చూసిన రణవ్‌కి మిహిర కళ్ళల్లో కనిపిస్తున్న నీళ్లు చూస్తూ ఉంటే తన మనసు చాలా బాధగా మారిపోతుంది. ఎందుకో మరి. భయపడకు, నేనున్నా కదా, నీకెలాంటి ప్రాబ్లం రానివ్వను, ట్రస్ట్ మీ అని మిహిరా చెవి దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెప్తాడు. రణవ్ తనకి అంత దగ్గరగా ఉండేసరికి ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారిపోతుంది మిహికి. టెన్షన్ తో ఊపిరి బిగబెట్టుకుని ఒక బొమ్మలా నిలబడిపోయి ఉంటుంది. ప్రిన్సిపల్ సారు లైబ్రరీ ఇన్ఛార్జ్ మాటలు వాళ్ళకి చాలా దగ్గరగా వినిపిస్తూ ఉంటే ఎక్కడ వాళ్ళని ప్రిన్సిపల్ చూసేస్తాడో అన్న భయంతో రణవ్‌ని గట్టిగా పట్టుకుని అతని గుండెల్లో తనకి తెలియకుండానే తలదాచుకుంటుంది. సడన్ గా మిహిరా తన గుండెల మీద అలా వాలేసరికి షాక్ తో బిగుసుకుని పోతాడు రణవ్. తన అమ్మ నానమ్మతో తప్ప మరొకరితో చొరవగా ఎప్పుడూ ఉండని రణవ్‌కి ఇప్పుడు మిహిరా ఇంత దగ్గరగా ఉండేసరికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. వణుకుతూ ఉన్న మిహిరా చేతులు చూడగానే రణవ్‌కి ఇట్టే అర్థమైపోతుంది మిహిరా తనని భయంతో హత్తుకుంది అని. దానితో మిహిరాని దూరం జరపాలి అని చూస్తాడు. కానీ తను మాత్రం భయంతో రణవ్‌ని వదలకుండా తనని గట్టిగా పట్టుకుంటుంది చేతులు వేసుకుని. మిహిరా నుంచి అది ఊహించని ఆ చర్యకి రణవ్ ఒక్కసారిగా బిగుసుకుపోతాడు షాక్ తో. మిహిరా రణవ్‌ని అంత గట్టిగా హక్ చేసుకునేసరికి బొమ్మలా బిగుసుకుపోయి ఉంటాడు రణవ్. ప్రిన్సిపల్ తనకి కావలసిన బుక్ దొరకడంతో ఆ బుక్ తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రిన్సిపల్ ఎప్పుడు బయటికి వెళ్తాడా అని చూస్తూ ఉన్న రణవ్ ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ బయటికి వెళ్ళటమే ఇక ఫాస్ట్ గా లైబ్రరీ లోపలికి అయితే వస్తారు కంగారుగా. రే రణవ్, రే రణవ్, ఎక్కడున్నావురా అని అరుస్తూ ఉంటారు. కానీ వీళ్ళ మాటలు వినే స్థితిలో వీళ్ళు లేరుగా. రే రణవ్, ప్రిన్సిపల్ సార్ వెళ్ళిపోయారు, మీరు ఇక బయటికి వచ్చేయండి అని గట్టిగా చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. ఆ మాటలు నేరుగా మిహిరా చెవికి చేరడంతో ఏంటి, ప్రిన్సిపల్ సార్ వెళ్ళిపోయారా, అమ్మయ్యా అని తలెత్తి చూడగానే తనకి ఇంచి గ్యాప్ కూడా లేకుండా అతుక్కుని ఉన్న రణవ్‌ని చూడగానే బిగుసుకుపోతుంది మిహి. అంతలోనే స్పృహలోకి వచ్చి రణవ్‌కి దూరం జరగాలి అని వెనక్కి వెళ్ళగానే బుక్స్ ర్యాక్ మిహిరా తలకి తగలడంతో అమ్మ అని నొప్పికి అరుస్తుంది. మిహిరా అరుపుకి స్పృహలోకి వచ్చిన రణవ్, హే, ఎందుకని వెనక్కి జరగావు, గట్టిగా తగిలిందా, నొప్పిగా ఉందా అని చొరవగా మిహిరా తల రుద్దుతాడు. రణవ్ తన విషయంలో చూపిస్తున్న కన్సర్న్ కి మిహిరాకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సారీ సార్ అని చెప్తుంది మిహి. సారీ ఎందుకు, అది నేను మిమ్మల్ని ఇంత ముందుగా అని హక్ చేసుకున్న విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది మిహి రణవ్తో. అసలు మిహిరా ఏం చెప్పాలి అనుకుంటూ ఉందో రణవ్కి అయితే అర్థమవుతుంది. అంతలోనే తన ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ వెళ్ళిపోయాడు అని చెప్పిన విషయం రణవ్ చెవికి చేరుతుంది. ప్రిన్సిపల్ సార్ వెళ్ళిపోయారు, ఇక నువ్వేమీ భయపడుకో అని చెప్పగానే అని తల ఊపుతుంది మిహి. వెళ్ళు అని అతను చెప్పగానే అక్కడి నుండి ఒక్కడుగు ముందుకు వేసిన ఆమెను ఆగు అని అన్న పిలుపుకి ఆగి అతని వైపుకు చూసింది. మళ్ళీ మరోసారి నా కంటికి గాని నువ్వు కనిపించావు అంటే అసలు నేను ఏం చేస్తానో నాకే తెలియదు, గుర్తుపెట్టుకో, మరోసారి నాకెప్పుడు ఎదురు పడకు అని మిహిరా నుదుటి మీద చిన్నగా తట్టి వార్నింగ్ ఇచ్చినట్టే చెప్తాడు రణవ్. నీ చిన్నపిల్లల వేషాలు ఎవరి దగ్గరైనా పెట్టుకో, నా దగ్గర కాదు. మరోసారి నా ముందుకు రావడానికి కూడా సాహసించకు, అర్థమైందా, వస్తే మాత్రం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నాకైతే తెలీదు, కాబట్టి నాకు ఎదురు పడద్దు, సరేనా అని అనగానే రణవ్ మాటలకి భయంతోనే ఒక తలూపి బొమ్మలా నిలబడిపోతుంది మిహి. ఇప్పుడు వెళ్ళు అనగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెంటనే పారిపోతుంది మిహి. ఏమాయి చేసావే, ఒక్క హగ్గికి నా మతి పోగొట్టేశావు అని తల విదిల్చుకుని బయటికి వస్తాడు. మిహిరా కంగారుగా లైబ్రరీ నుంచి బయటికి వెళ్ళడం చూస్తారు రణవ్ ఫ్రెండ్స్.
"ఉమ్, మామ, ఏమైందిరా పిల్లకి ఎలా కంగారుగా వెళ్తూ ఉంది" అని వాళ్ళల్లో ఒకడు అడుగుతాడు రణవ్ని. "ఏమో, మనకేం తెలుసు, రణవ్ వస్తేనే కానీ ఏమీ తెలీదు" అని అంటూ ఉండగానే ఇక షర్ట్ కప్స్ ని మడత పెట్టుకుంటూ వస్తాడు రణవ్ స్టైల్ గా. "ఏంట్రా, ఇక్కడున్నారేంటి" అని అడుగుతాడు. "నీకోసమే ఉన్నావురా. అసలు ఏమైందిరా, ఆ అమ్మాయి ఎందుకని అంత కంగారుగా వెళ్ళింది, ఏం చేసావురా" అని అడుగుతారు. "రే, ఆ అమ్మాయిని నేనేం చేస్తానురా చెప్పు, మరోసారి నాకు ఎదురు పడకు" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. దానికే కంగారుగా భయపడి పారిపోయింది. అంతేనా? దీనికే ఆ అమ్మాయి పారిపోతుందంటే మాకు అస్సలు నమ్మకమే కలగడం లేదు. అసలు నువ్వు ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలని వెళ్ళావురా, ఏం మాట్లాడొచ్చావు? ఏం మాట్లాడాలని వెళ్ళాను, తను ఎందుకు నన్ను తన బాయ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్పింది అని అడగడానికని వెళ్ళాను. మరి అడిగావా? అడిగాను, తను ఎవరికి అలా చెప్పలేదు అని చెప్పింది. తను చెప్పలేదు అంటే మరి అందరికీ ఎలా తెలిసి ఉంటుంది అని అంటాడు రణవ్. ఆ అమ్మాయి నీతో అబద్ధం చెప్పినట్టుంది రణవ్. ఆ అమ్మాయి చెప్పిన అబద్ధాన్ని నువ్వు గుడ్డిగా నమ్మేశావు. ఆ అమ్మాయి నాకు ఆ అబద్ధం చెప్పినట్టు అనిపించట్లేదు. ఆ అబద్ధం చెప్పలేదు అని నువ్వెలా చెప్తూ ఉన్నావు రణవ్? ఎందుకంటే తన కళ్ళల్లో ధైర్యం చూశాను. ఆ అబద్ధం చెప్పాను అన్న భయం నాకు కనిపించలేదు. కళ్ళు చూసి ఎలా నమ్మావు? అసలు ఆ అమ్మాయి కళ్ళల్లోకి నువ్వెందుకు చూసావు? రణవ్, నీ ట్రాక్ ఏదో మారుతున్నట్టుంది, చూసుకో. ఏం మారుతోందిరా? ఎప్పుడు అమ్మాయిల మీద దృష్టి పెట్టాను నువ్వు, ఇప్పుడు ఆ అమ్మాయి మీద దృష్టి పెడుతూ ఉన్నావు. నేను ఏ అమ్మాయి మీద దృష్టి పెట్టట్లేదురా. అసలు నాకు కనీసం ఆలోచన కూడా లేదు. మీరే ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. ముందు ఆ థింకింగ్ ఆపండి అని సీరియస్ గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రే ప్రణీత్, ప్రణవ్ గురించి నీకు తెలుసు కూడా, వాడికి కోపం వచ్చేలా అలా ఎందుకు మాట్లాడ్డావు అని అడుగుతాడు ఆ ఫ్రెండ్ లో ఒకడు. రణవ్ మనసులో ఏముందో తెలుసుకోవాలని కావాలని వాడికి కోపం తెప్పించేలా మాట్లాడ్డాను. వాడి మనసులో ఆ అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో మనకి కాకపోయినా వాడికైనా ఒక క్లారిటీ రావాలి అని అలా మాట్లాడ్డాన్రా. వాడికి నా మాటలకి కోపం వచ్చినా మనసులో వాడికి వాడు ఒక ప్రశ్న వేసుకుని జవాబు అయితే వెతుక్కుంటాడు. అందుకే కావాలని అలా మాట్లాడ్డాను అని వెళ్ళిపోతాడు ప్రణీత్. మిహిరా ఎప్పుడు లైబ్రరీ నుంచి బయటికి వస్తుందా అని ఒక్క దగ్గర దాక్కుని లైబ్రరీ వైపుకు చూస్తూ ఉంటాడు వినయ్. మిహిరా లైబ్రరీ నుంచి బయటికి రావడం చూసి అమ్మయ్య అనుకుని క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు. మరి వినయ్ ఇంట్రెస్ట్ ఏంటో మన మిహి మీద. రణవ్ మిహిర చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళినప్పటి నుంచి రణవ్ మిహిరని ఏం చేస్తాడో ఏమంటాడో అని భయపడుతూ ఉంటుంది దీప. మిహిర క్లాస్ రూమ్ లోకి వచ్చేసరికి బ్రేక్ టైం అవడంతో క్లాస్ రూమ్ లో దీప తప్ప ఎవరు ఉండరు. మిహిరా, వచ్చేసావా, నీకోసమే చూస్తూ ఉన్నా అంటుంది దీప. దీప, వాటర్ అని అనగానే మిహిరా చేతికి వాటర్ బాటిల్ ఇస్తుంది దీప. దాంతో ఎత్తిన బాటిల్ దించకుండా గడగడా తాగిస్తుంది మిహి. మిహిరా, నెమ్మదిగా తాగు, పొరబారిపోతుంది అని చెప్తుంది. దాంతో వాటర్ ఖాళీ చేసి ఒట్టి బాటిల్ దీప చేతిలో అయితే పెడుతుంది మిహి. మిహిరా, అది ఓకే? రణవ్ సార్ నిన్నేమైనా అన్నాడా అని అడుగుతుంది. అడగడం ఏంటి, భయపెట్టేశాడు అని షివర్ అవుతుంది. రణవ్ సార్ నిన్ను భయపెట్టాడా? మీరిద్దరూ లవర్స్ కదా? కాదే బాబు, రణవ్ సార్ నేను లవ్ చేసుకోవటం లేదు. రణవ్ సార్ని నేను ఫస్ట్ టైం చూసిందే నిన్న అని నిజమైతే ఒప్పేసుకుంటుంది మిహి. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప. మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.